మనోజ్ అనే ఒక బట్టలు నేసే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. అతను చాలా అందమైన బట్టలు నేసేవాడు. అతని పనితనం చాలా బాగుండేది. అందుకే అతని బట్టలకి మంచి ధర లభించేది. దానితో అతని కుటుంబం సమృద్ధిగా ఉండేది. మనోజ్ బట్టలు నేసే మిషన్ చెక్కతో తయారు చేయబడింది. ఒకరోజు చాలా పెద్ద వర్షం పడింది. అప్పుడు బట్టలు నేసే మిషన్ నీళ్లలో మునిగిపోయింది. తర్వాతి రోజు మనోజ్ మెషిన్ పరిస్థితి చూసి, ఓరి దేవుడా, చెక్క మొత్తం బాగా నానిపోయిందే. నేనివన్నీ మార్చాల్సి ఉంటుంది. అలా అతను కలప తీసుకురావడానికి అడవికి బయలుదేరాడు. అతను అడవిలోకి వెళ్ళాడు. నేను ఒక పెద్ద బలమైన చెట్టును వెతికి తీరాలి. దాని చెక్క పొడవుగా ఉండాలి, బలంగా ఉండాలి. సరే, వెళ్ళి అటువైపు చూస్తాను. అతను అన్ని చెట్లని చాలా క్షుణ్ణంగా చూడ్డం మొదలుపెట్టాడు. వద్దు, ఇదొద్దు. దీని చెక్క కొంచెం పొట్టిగా ఉంది. అడవి లోపల అతనికి చాలా బలంగా ఉన్న ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇది సరిగ్గా సరిపోయేలా ఉంది. దీని చెక్క చాలా లావుగా పొడుగా కూడా ఉంది. పోనిలే, దీన్ని ఇప్పుడే నరుకుతాను. అతను చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతను గొడ్డలు పైకెత్తిన వెంటనే, ఆగు మానవా. నమస్కారం స్వామి. మీరు ఇక్కడ అడవిలో? నేను వృక్షదేవుణ్ణి. ఎన్నో సంవత్సరాలుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఈ చెట్టుని ఎందుకు నరకాలనుకుంటున్నావు? ఇది నాకు అవసరం స్వామి. నా బట్టలు నేసే మెషిన్ వర్షం వల్ల పాడైపోయింది. దాన్ని మళ్లీ చేయడానికి నాకు పొడవుగా లావుగా ఉన్న చెక్క కావాలి. అలాంటిది అడవిలో ఈ చెట్టుకు మాత్రమే కనిపించింది. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కాని నేను ఈ చెట్టు మీద ఉంటున్నాను. అయితే దయచేసి మీరు వేరే ఏదైనా చెట్టు మీద ఉండండి. అప్పుడు నేను ఈ చెట్టుని నరకగలుగుతాను. నా బట్టలు నేసే మెషిన్ని తయారు చేయగలుగుతాను. మానవా, ఒక పని చేద్దాం. నేను నీకు ఒక వరం ఇస్తాను. నువ్వేం కోరుకుంటే అది. దానికి బదులు నువ్వు ఈ చెట్టుని నరకటం మానేయాలి. ఆ వరమా? ఈ మాట నాకు చాలా నచ్చింది. అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. స్వామి, మీరు నాకు ఒక రోజు గడువు ఇవ్వండి. అప్పుడే నేను నిర్ణయించుకోగలుగుతాను నాకు ఎలాంటి వరం కావాలో అని. అలాగే, నువ్వు రేపు వచ్చి వరం కోరుకో. మనోజ్ వృక్షదేవుడికి నమస్కారం చేశాడు. అప్పుడు దేవుడు చెట్టులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మనోజ్ తన ఇంటివైపు బయలుదేరాడు. ఇంటికి వెళ్లే దారిలో అతనికి తన స్నేహితుడు నాయక్ కనిపించాడు. ఏమైంది మనోజ్? దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం చెప్పమంటావు నాయక్? నిన్న నా బట్టలు నేసే మెషిన్ పాడైపోయింది. అందుకే మనోజ్ అతని స్నేహితుడికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ తర్వాత, నువ్వే చెప్పు, నేను ఎలాంటి వరం కోరుకోవాలి? నువ్వు ఒక రాజ్యం కావాలని అడుగు. నువ్వు రాజు అయిపో. అప్పుడు నేను నీ మంత్రిని అయిపోతాను. ఇద్దరి జీవితాలు మారిపోతాయి. కానీ నేను ఏమనుకుంటున్నానంటే, ఒకసారి నా భార్యను అడిగితే మంచిదేమో అని. వద్దు వద్దు, అస్సలొద్దు. తను ఖచ్చితంగా నీకు తప్పుడు సలహానే ఇస్తుంది. ఆడవాళ్ళ నుంచి ఎప్పుడు సలహాలు తీసుకోకూడదు. నా మాట విని వెళ్ళి రాజ్యం కోరుకో. మనోజ్ తన ఇంటికి చేరుకున్నాడు. అతను తన భార్యకి జరిగిందంతా చెప్పాడు. నువ్వు రాజ్యం మాత్రం అస్సలు అడగకు. ఒక రాజు ఎన్నో కష్టాలు అనుభవించాల్సొస్తుంది. పైగా ప్రాణాపాయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలాంటి సంపదుండి ఏం ప్రయోజనం? సంతోషంగా దాన్ని అనుభవించలేనప్పుడు జీవితాంతం మనం బాధపడుతూ ఉండాలి. అయితే నేను ఎలాంటి వరం కోరుకోవాలి? నా మాట వినండి. మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు. దాంతో మనం చాలా సంతోషంగా ఉన్నాం. మరి మీరు మీకోసం మరో 2 చేతులు 2 తలలు అడగొచ్చు కదా. అప్పుడు మీరు ఒకేసారి 2 బాటలు నేసే మిషన్లు ఉపయోగించొచ్చు. 2 ఎక్కువ సంపాదించొచ్చు. దాంతో మన జీవితం ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. హా, ఇదేదో చాలా బాగుంది. తర్వాత రోజు మనోజ్ అడవికి చేరుకున్నాడు. వృక్షదేవుడా! వృక్షదేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పు మానవా, నీకు ఏం వరం కావాలో ఆలోచించుకున్నావా? నాకు 2 తలలు ఇంకా 4 చేతులు కావాలి. అప్పుడే నేను ఒకేసారి 2 బట్టలు నేసే మిషన్లు ఉపయోగించగలుగుతాను. నిజంగా నీకు ఈ వరమే కావాలా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. అవును స్వామి, నాకు ఇదే కావాలి. సరే, తథాస్తు. మనోజ్కి ఇప్పుడు 2 తలలు 4 చేతులు ఉన్నాయి. అతను గ్రామం వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను చాలా ప్రసిద్ధి చెందుతాను.
2 తలలు ఇంకా 4 చేతులు ఉన్న మొదటి వ్యక్తిని నేనే. అప్పుడే ఒక పాప మనోజ్ని చూస్తుంది. ఎవరైనా కాపాడండి కాపాడండి. మనోజ్ పాపను సముదాయించటానికి తన వైపుగా వెళ్లబోతూ ఉంటాడు. అప్పుడే కొందరు గ్రామస్తులు అతని వైపు పరుగులు తీస్తూ వస్తారు. వాళ్ళ చేతుల్లో కర్రలున్నాయి. ఇతను కొట్టండి. ఇతను రాక్షసుడు. కొట్టండి. రాక్షసుడిలా ఉన్నాడు. బాగా కొట్టండి. కొట్టండి. వదలకండి. ఊరిలో వాళ్ళు మనోజ్ని చాలా గట్టిగా కొట్టారు. అలా చివరికి అతను చనిపోయాడు. మనోజ్ మూర్ఖత్వం అతని ప్రాణం తీసుకుంది. అందుకే అంటారు, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. కాబట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు బాగా ఆలోచించుకోవడం మంచిది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.